లేదంటే దగ్గరలో ఒక 15 రోజులు అలాంటి తోటలు ఉంటే కూడా చెప్పండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు టెక్స్ట్ చేయండి. నేననేది మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. సో, మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదే ఈరోజైతే వర్షం అయితే కొద్దిగా తగ్గింది. సో, రేపైతే స్టాక్ వస్తాయి పూలు గన. ఈ వర్షం కారణం వల్ల ఎవరైతే పూలైతే కోయిందరో ఈరోజు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి చెప్పండన్న. టెక్స్ట్ చేయండి. నేననేది మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బ్రో మాది 2 ఎకరాస్ చెండు మల్లి నా నాటినాం. నాటి 1 మంత్ అయింది. రేట్ ఉంటుందా? బ్రో సేమ్ బ్రో మీది ఏ స్టేజ్ ఉందో చెప్తారా? పూలు. సో, ఇలా ఉంటుందా 1 మంత్‌కి మీది? వెనకాల స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! రాజారెడ్డి అలా ఉందా? వెనకాల స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! అలా ఉందా బ్రో మీది? చామంతి అనేది? అంటే డెవలప్‌మెంట్ బాగుందా? లేదంటే ఎలా ఉంది చెప్తే? ప్రెజెంట్ దీనివల్ల డెవలప్‌మెంట్ అనేది కొద్దిగా తగ్గింది. సో, మాక్సిమం అయితే 30-40 రూపీస్ అయితే పలుకుతుంది బ్రో. ఎందుకంటే ప్రెజెంట్ ఉండే క్రాప్‌లన్నీ చాలా వరకు డ్యామేజ్ అయితే అయిపోయినాయి రాజారెడ్డి. ప్రెజెంట్ మాక్సిమం టుడే రేట్ బ్రో చెండు సూపర్‌గా ఉంది. ఎంత హైట్ ఉంది బ్రో మీది రాజారెడ్డి? అంటే మీరు ఆల్రెడీ ప్రెజ కొత్తగా దుక్కి చేసి నాటినారా? లేదంటే వేరే దీంతో నాటినారా? మంజు టుడే బ్రో బ్రో చెండు ఈ బంతిపూలు అయితే టాప్ రేట్ రూ. 16 వరకు పలికింది బ్రో. ఈ మంచులకి ఏమన్నా డెవలప్‌మెంట్ అయితే బాగుందా బ్రో రాజారెడ్డి? మీకు డెవలప్‌మెంట్ అయితే బాగుందా రాజారెడ్డి అన్న? అట్లయితే రేట్లు అనేది బాగా పెరుగుతుందన్న. రేట్లు అనేది పక్కా ఉంటుంది. సో, ఈ స్టేజ్ ఉందా మీ ప్రెజెంట్ అన్న రాజారెడ్డి అన్న? ఈ స్టేజ్ ఉందా? రేట్ అనేది రైజ్ అవుతే పక్కా అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ చానా పూలు అనేది డ్యామేజ్ అయిపోయినాయి అన్న. రాజారెడ్డి అన్న ఇలా ఉందన్న మీ ఈ తోట? లేదంటే ఇంకా బాగుందా? సో, రేట్లు అనేది పెరుగుతాయన్న ఛాన్స్ అయితే ఉంది. సో, మనం ఇంకా ఈ వర్షం కాలం వల్ల మీరు అడ్వాన్స్‌గా స్ప్రేలు అన్నీ చేసుకోండి. సో, రేట్లు అనేది పెరుగుతాయని చెప్తున్నారు వాళ్ళు కూడా. మాది శాంపుల్ అయింది బ్రో. రేట్ ఉందా? అదే బ్రో మంజన్న ఈరోజు అదే ప్రెజెంట్ అనే ఈ వర్షం తగ్గిపోతే గన రేట్లు అనేది రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షం కారణం వల్ల రేట్లు అనేది సరిగ్గా వెళ్ళడం లేదన్న. ఎందుకంటే ట్యాంపులు వస్తాయి కదా! ఆ ట్యాంపులు అనేది వ్యాపారస్తులకైతే పనికి రాదన్న. సో, ఈ ట్యాంపులు అయిపోయినాక రేట్లు అనేది పెరగొచ్చు. ఇంకో 10 డేస్‌లో అనేది రేట్లు అనేది రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, బట్ మీరు స్ప్రేలు అయితే కొట్టుకుంటానన్న మచ్చలు రాకుండా మంజన్న. మచ్చలు రాకుండా కొట్టుకుంటే గన ఎక్కువ రోజులనేది మనం ఆ తోట అనేది కోస్తుంది. లేదంటే త్వరగా అయితే మనది తోట అనేది మచ్చలొచ్చి అయిపోతుంది. సో, మనం మచ్చలు రాకుండా మన తోట అనేది ఈ పెస్టిసైడ్స్ అనేది టైమ్ టు టైమ్ అయితే ప్రెజెంట్ కొట్టుకోండి. ఎందుకంటే ఈ తేమల వల్ల కూడా మచ్చ అనేది వస్తుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు గాని ఫర్టిలైజర్స్ అనేది ఎరువులైతే డ్రిప్ ఎరువులైతే ఎవరు కానీ ఇయొద్దన్న ఈ తేమలకి. తేమలు గాని నడిస్తే మచ్చలనేది ఏర్పడతాయి. సో, ఎవరు గాని ఇయడదండి. ఐశ్వర్య రేట్ అన్న ఐశ్వర్య అయితే రాలేదు ఈరోజు. సో, అవి కూడా ఒక 140 రూపీస్, 150 రూపీస్ అయితే ఉంటుందన్న. ఐశ్వర్య కూడా. తేమ లేకపోతే గన ఉంటుందన్న.